వెల్కమ్ టు యూటీవీ. మనం ఎదగకపోయినా పర్వాలేదు, ఎదుటివాడు ఎదగకూడదు. ఇది డ్రాగన్ దేశం చైనాకు సరిగ్గా సరిపోతుంది. తమ ఎదుగుదలకు అడ్డు వచ్చే దేశాలతో పాటు ఇరుగు పొరుగు దేశాలను అణిచివేయడమే పనిగా పెట్టుకుంటుంది. ఇప్పటికే చైనా ప్రపంచంలో నెంబర్ 2 స్థానంలో ఉంది. తాను మొదటి స్థానంలోకి రావాలంటే అడ్డుగా ఉంది అమెరికా. అమెరికాపై అన్ని రకాలుగా విజయం సాధిస్తే చైనా నెంబర్ 1 అవుతుంది. కాబట్టి అమెరికాపై చైనా ఫోకస్ ఉందని అంతా భావిస్తున్నారు. కానీ ఈ కంట్రీ కన్ను ఆసియాతో తనకు పోటీగా ఉన్న భారత్పై ఉంది. మన దేశాన్ని దెబ్బతీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. చైనా ఉత్పత్తులను భారత్లోకి డంప్ చేసింది. దీనికి మోడీ సర్కార్ చెక్ పెట్టింది. తర్వాత అనేక మోసపూరిత యాప్స్తో మన సంపదను కొల్లగొట్టింది. దీనికి భారత్ బ్రేక్ వేసింది. ఇప్పుడు దొడ్డిదారిన భారత రహస్యాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో టిబెట్, చైనా భారత్లో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యామ్ నిర్మాణం మొదలుపెట్టింది. ఈ డ్యాంతో భూగమనంలో మార్పు వస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ చైనాలో ఉంది. దానిని మించిన డ్యామ్ నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. చైనా బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద డ్యామ్ నిర్మాణాన్ని 5 దశల్లో చేపడుతుంది. ఈ డ్యామ్ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక జల విద్యుత్ ఉత్పత్తి సాధించాలని డ్రాగన్ కంట్రీ లక్ష్యంగా పెట్టుకుంది. బ్రహ్మపుత్ర బేసిన్లో 50% చైనా ఆధీనంలో ఉండగా క్యాచ్మెంట్ ఏరియా చైనాకు 34%, భారత్కు 39% వాటా ఉంది. ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగా చైనా ఎగువ రైపేరియన్ దేశంగా, భారత్ లోయర్ రైపేరియన్ దేశంగా ఉంది. ఈ డ్యామ్ నిర్మాణం భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. చైనా డ్యామ్ నిర్మాణంలో భారీ వర్షాల సమయంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో వరదలు సంభవించే అవకాశం ఉంది. దీనివల్ల భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అదే సమయంలో కరువు కాలంలో ఈ రాష్ట్రాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయే అవకాశం కూడా ఉంది. హిమాలయ ప్రాంతాల్లో ఈ డ్యామ్ నిర్మాణం భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ డ్యామ్ పగిలిపోతే ఈశాన్య రాష్ట్రాలు నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్య సమితి యొక్క ఇంటర్నేషనల్ వాటర్ కోర్సెస్ కన్వెన్షన్ ప్రకారం 2 లేదా 3 దేశాల మీదుగా ప్రవహించే నదుల నీటి పంపిణీపై ఒప్పందం ఉండాలి. అయితే 1997లో చైనా, టర్కీ, బురుండి వంటి దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. దీని ఫలితంగా చైనా, భారత్ అనుమతి లేకుండానే బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ నిర్మిస్తోంది. భారత్, చైనా మధ్య నీటి పంపిణీపై ఎలాంటి ఒప్పందం లేకపోవడం భారత్కు అతిపెద్ద మైనస్గా మారనుంది. చైనా ఈ డ్యామ్ ద్వారా జల విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా బ్రహ్మపుత్ర నీటిని తన ఉత్తర ప్రాంతాలకు తరలించే యోచనలో ఉంది. ఇది థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గించి కాలుష్యాన్ని నియంత్రించడానికి చైనా చేపడుతున్న చర్యలో భాగం. అయితే ఈ వ్యూహం భారత్కు నీటి కొరతను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. చైనా ఎగువ రైపేరియన్ దేశంగా ఉండటం వల్ల ఎల్లప్పుడూ లాభపడే అవకాశం ఉంది. దీనివల్ల భారత్, నేపాల్ వంటి లోయర్, మిడిల్ రైపేరియన్ దేశాలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ డ్యామ్ నిర్మాణంలో సంభవించే ప్రమాదాలను ఎదుర్కోవడానికి భారత్, చైనా మధ్య నీటి పంపిణీ ఒప్పందం అవసరం. ఒప్పందంలో నష్ట బాధ్యత, నీటి విడుదల నియమాలు, భూకంప ప్రమాదాల నివారణ వంటి అంశాలు స్పష్టంగా పేర్కొనాలి. ఇప్పటికే సరిహద్దు వివాదాలు, టిబెట్, తైవాన్ అంశాలపై ఉన్న విభేదాల నేపథ్యంలో నీటి సమస్య కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సమస్యపై చర్చలు జరగకపోతే భారత్, చైనా మధ్య నీటి యుద్ధం జరగడం ఖాయం. చైనాను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది. అటు అమెరికా సైతం భారత్కు మద్దతు ఇచ్చేందుకు రెడీ అవుతోంది.